హైదరాబాద్ కూకట్పల్లిలో గోల్డ్ రాబరీ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అటెన్షన్ డైవర్షన్ కు పాల్పడింది నైజీరియన్ ముఠానేనని పోలీసులు తేల్చారు. విదేశాల నుంచి కేవలం దొంగతనాల కోసమే వస్తున్నట్టుగా గుర్తించారు. రాబరీ జరిగిన తీరు, నిందితులు ఎస్కేప్ అయిన వైనం సినిమాని తలపించింది. ఎందుకు వాళ్ళు ఎలా చిక్కారు, పోలీసులు ఎన్ని కోణాల్లో ఎన్ని రోజులు వేటాడారు. హైదరాబాద్ కూకట్పల్లిలో గోల్డ్ చోరీ మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఓవైపు ఆన్లైన్ చీటింగ్లతో హడలెత్తిస్తున్న నైజీరియన్లు, మరోవైపు దోపిడీలకు పాల్పడుతున్న తీరు చూసి షాక్ అయ్యారు. వీసా లేకుండా రాంగ్ రూట్లో ఇండియాకు వస్తున్న నైజీరియన్లు దర్జాగా దోపిడీలకు పాల్పడుతూ స్వదేశానికి చెక్కేస్తున్నారు. చోరీ ఎపిసోడ్ తీగలాగితే పెరు గ్యాంగ్ బండారం మొత్తం బయటపడింది. కూకట్పల్లిలో ఏప్రిల్ 16న జరిగిన గోల్డ్ చోరీ కలకలో రేపింది. ఏకంగా 3.5 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లారు దొంగలు. దృష్టి మరల్చి సెకండ్ల వ్యవధిలో లక్షలు విలువ చేసే బంగారాన్ని కొట్టుకెళ్లారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నిందితులు జాగ్రత్త పడ్డారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు తమదైన స్టైల్లో దర్యాప్తు చేపట్టారు. అటెన్షన్ డైవర్షన్ జరిగిన ప్రాంతంలో సీసీ ఫుటేజ్ ని మొదట కీలకంగా భావించారు పోలీసులు. చోరీ జరిగిన సమయంలో అక్కడ ఎవరు అనుమానాస్పదంగా తచ్చాడారు, ఎంతమంది చోరీలో పాల్గొన్నారు అన్న దానిపై ఆరా తీశారు. సీసీ కెమెరాలో జ్యువెలరీ షాప్ ఓనర్ టైర్ పంక్చర్ పైనే దృష్టి సారించారు. అంతకు మించి ఇంకేం పట్టించుకున్నట్లే కనిపించింది. ఓనర్, డ్రైవర్ టైర్ను పరిశీలిస్తుంటే ఓ కిలాడి రెప్పపాటులో కార్ డోర్ బ్రేక్ చేసి నగల బ్యాగును ఎత్తుకెళ్లింది. ఇదంతా సీన్ టు సీన్ రికార్డ్ అయింది. ఇక్కడి వరకు ఓకే. ఆ తర్వాత వేగంగా నడుచుకుంటూ వెళ్లి అక్కడే ఉన్న కారులో పరారయ్యారు. సీసీ ఫుటేజ్లో నిందితుల్ని గుర్తించిన పోలీసులు ఆ తర్వాత టోల్ ప్లాజాలపై దృష్టి సారించారు. ఘటన జరిగిన రోజు, ఆ మరుసటి రోజు ఏ కార్లు వెళ్లాయి, అందులో ఎవరెవరు ఉన్నారనే కోణంలో విచారణ సాగించారు. అక్కడ పలు కార్లు నెంబర్లు సేకరించారు. ఇక్కడ సీసీ ఫుటేజ్లో కనిపించిన వ్యక్తులు టోల్ ప్లాజాలో కారులో వెళ్లిన వ్యక్తులు ఒక్కరినని గుర్తించారు. అయితే కారుని అప్పటికే ఓఎల్ఎక్స్లో పెట్టి మరొకరికి అమ్మేశారు. ఆరా తీస్తే అది బెంజ్మన్ అనే వ్యక్తి కొన్నట్లు తెలిసింది. అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తే పెరు గ్యాంగ్ గుట్టు రట్టయింది. వాళ్ల మోడాస్ ఒపెరాండి విని ఖాకీలే బిత్తరపోయారు. రెక్కి నిర్వహించి పక్కా ప్లాన్తో బంగారాన్ని కొట్టేశారు. ఎంత వేగంగా కొట్టేశారో అంత వేగంగా స్పాట్ నుంచి పారిపోయారు. బెంగళూరు టు మలేషియా వయా నేపాల్ గుండా తమ స్థావరానికి చేరుకున్నారు. కానీ సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు అందించిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. లోతుగా దర్యాప్తు చేపట్టి పెరు గ్యాంగ్కి చెక్ పెట్టారు. ఈ మొత్తం ఎపిసోడ్లో పోలీసులు దర్యాప్తు సాగించిన తీరు హ్యాట్స్ ఆఫ్ అనిపించేలా చేసింది. రిచర్డ్ బోనో, రిచర్డ్ ఒలిజిడే, డానియల్ ఆర్టర్, రోసాయా సబెల్లా, మోసిస్ వీళ్లంతా నైజీరియా, పెరు దేశస్థులు. లైక్ మైండెడ్ కావడంతో బుట్టగా జతగట్టారు. కొంతమంది నైజీరియన్లు ఆన్లైన్ చీటింగ్లకు పాల్పడితే వీళ్లు మాత్రం తమ రూటే సపరేట్ అంటూ అటెన్షన్ డైవర్షన్లపై పడ్డారు. నైజీరియన్, పెరు నుంచి ముఠాలోని సభ్యులు ఒక్కొక్కరుగా ఒక్కో తేదీన గోవా, ముంబై, కోల్కతాకు చేరుకున్నారు. వీరిలో 3 ఏప్రిల్ 7న బెంగళూరుకు వెళ్లారు. హోటల్లో బకాం వేసి కారుని అద్దెకు తీసుకున్నారు. లోకల్గా ఉండే బెంజ్మన్తో కలిసి రాబరీకి ప్లాన్ చేశారు. దోపిడీలో భాగంగా ఏప్రిల్ 9న హైదరాబాద్కు వచ్చారు. సైఫాబాద్లోని ఓ లాడ్జ్లో దిగారు. బేగం బజార్, గుల్జార్ హౌస్, చార్మినార్, అమీర్పేట్, పంచకుట్ట, కుకట్పల్లి, చందానగర్లో రెక్కీ నిర్వహించారు. జ్యువెలరీ షాపుల్ని టార్గెట్ చేసి ఖరీదైన కార్లు, వ్యక్తులపై కన్నేశారు. ఎవరెవరు ఎంత బంగారాన్ని ఎక్కడెక్కడికి తీసుకెళ్తున్నారో గమనించారు. ఆ తర్వాత తమ ప్లాన్ని అమల్లో పెట్టారు. 3 సభ్యుల బుట వ్యాపారి అభిషేక్ అగర్వాల్ పై ఫోకస్ పెట్టింది. ఏప్రిల్ 16న అతన్ని ఫాలో అయ్యారు. ముందస్తు ప్లాన్లో భాగంగా చందానగర్లోనే వ్యాపారి కారుకి పంక్చర్ చేశారు. అందుకోసం ప్రత్యేకంగా తయారు చేసిన పరికరాన్ని వెంట తెచ్చుకున్నారు. కుకట్పల్లిలోని మాల్టర్ గోల్డ్ జ్యువెలరీ షాప్లో గోల్డ్ శాంపిల్స్ ను చూపించిన వ్యాపారి తిరుగు ప్రయాణంలో కారు పంక్చర్ అయినట్టు గుర్తించారు. ఇదే అదును కోసం చూసిన ఈ గ్యాంగ్ చాకచక్యంగా నగల బ్యాగ్ను కొట్టేసి బెంగళూరు పారిపోయింది. నగల్ని కొట్టేసిన పెరు గ్యాంగ్ వయా నేపాల్ గుండా మలేషియాకు వెళ్లిపోయింది. వెళ్తూ రాబరీకి ఉపయోగించిన కార్ని ఓఎల్ఎక్స్లో అమ్మారు. అదే వారిని పట్టించేలా చేసింది. కారుని కొన్న బెంజ్మన్ను అదుపులోకి తీసుకుంటే గ్యాంగ్ గుట్టు రట్టయింది. He has come to Bangalore, Mumbai, Surat, Delhi, Mumbai, Delhi. So many times he has visited India. Since 2014-13 he is visiting India. That smart chap in the Facebook jiska account hai. He is, I think, working in a dance bar in Hong Kong. His name is Miranda Romero's Daniel Arturo. తమ ఆనవాళ్లు దొరకకుండా నిందితులు తీసుకున్న జాగ్రత్తలు ఖాకీలను నివ్వెరపోయేలా చేశాయి.
నిందితులు ఎక్కడా లోకల్ మొబైల్ వాడలేదు. పైగా రెక్కీలు, చోరీలకు సంబంధించిన వివరాలను తమ భాషలోనే మాట్లాడుకున్నారు. దీంతో దర్యాప్తుకి అక్కడక్కడ బ్రేకులు పడ్డాయి. విదేశాల నుంచి వస్తున్న నైజీరియన్లు వీసా లేకుండా దొడ్డిదారిలో ఇక్కడికొస్తున్నట్లు గుర్తించారు. దొంగ ఆధారాలతో అద్దెకు తిరుగుతూ ఇక్కడే రాబరీలకు ప్లాన్ వేస్తున్నారు. చోరీలకు ఉపయోగించే వస్తువుల్ని వెంటనే అమ్మకానికి పెడుతూ ఆధారాలు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే కొత్త టెక్నాలజీ సహాయంతో ఫోన్ నెంబర్లు, ఫేస్బుక్ ఐడీలు, సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈ కేసు మిస్టరీని ఛేదించారు. కేజీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. ఢిల్లీ నంబర్ ప్లేట్ గాడి యూ షుడ్ నాట్ రన్ ఇన్ తెలంగాణ. కొత్త నంబర్ ప్లేట్ తీసుకోవాలి మీరు. వై ఏ కార్ ఇస్ చేంజింగ్ 6 hands and you're not, the registration they are not changing? That's number one. Number two is, a man who sells SIM cards, for 1,000 rupees he will activate the SIM and give you. It can be a question of security of the country. I know a friend in France, for getting a SIM card in France has taken him 1 month. The police will come and examine you, fix up your identity, then only you will get a SIM card. విదేశాల నుంచి కేవలం రాబరీల కోసమే వీళ్లు వస్తున్నట్టు గుర్తించారు. వీళ్లే కాదు, ఇంకా చాలా మంది నైజీరియన్లు చాలా ఏరియాల్లో మాట వేసినట్టు తెలుస్తోంది. జరుగుతున్న నేరాల దృష్ట్యా వ్యాపారులు అలర్ట్ గా ఉండాలంటున్నారు పోలీసులు.